హలో ఫ్రెండ్స్, రామదేవుని కథ పార్ట్ 5 చెప్పుకుందాము రండి. గురువుగారు చెప్పిన మాటలకు నాకు ఇష్టమే అన్నాడు నారాయణ భట్టు. వెంటనే అలా ఎటువైపో వెళ్ళి 4 రాటులు తెచ్చి మండపం ఏర్పరిచి వివాహం జరిపించాడు. అనంతరం అక్కడే రామకథను చెప్పుకుంటూ కొంతకాలం గడపగా ఒక విప్రుడు వచ్చి, అయ్యా, నా 4 ఎకరాల భూమిని మీకు ధారపోస్తాను, తీసుకుందరు గాని రండి అన్నాడు. అయ్యా, మేమిప్పుడు రామదేవుని కథను చెప్పుకుంటున్నాం, ఇది పూర్తయ్యాక తీసుకుంటామన్నారు. కథ పూర్తయింది. ఆ విప్రుడు చెంబుతో నీళ్లు ధార విడిచిపెడుతూ, నా 4 ఎకరాల భూమిని సర్వహక్కులతో నీకు ధారపోస్తున్నానని భూమిని వారికి స్వాధీనం చేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఆ స్థలంలోకి వెళ్ళి అక్కడే రామదేవుని కథ చెప్పుకుంటూ జీవిస్తున్నారు. మరి కొంతకాలం గడిచేసరికి ఆ దేశ రాజుగారు ఒక గృహాన్ని నిర్మించి కొంత నగదుతోనూ పాడి పశువులతోనూ ఉత్తమ దంపతులకు దానం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. ఆ రాజు కలలో కనబడిన రామదేవుడు ఫలానా చోట ఆలు మగలు ఉన్నారు, సేద్యం చేసుకుంటూ బ్రతుకుతున్నారు, వాళ్ళకి ఇవ్వవలసిందని ఆదేశించాడు. నారాయణ భట్టుకు, వాని చెల్లెలకు, ఆమె భర్తకు ఇంటిని నగదును స్వీకరించవలసినదని కబురు పంపించాడు మహారాజు. రాజా, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, అది పూర్తయ్యాక వస్తామన్నారు. ఆ అన్నా చెల్లెలు ఆ ప్రకారం కథ పూర్తయ్యాక రాజదర్శనం చేసుకుని ఇల్లు, నగదు, పశువులు దానంగా స్వీకరించారు. అన్న నారాయణ భట్టు వాళ్లను ఆ ఇంటిలో ప్రవేశపెట్టి జాగ్రత్తగా జీవిస్తూ రామకథను చెప్పుకుంటూ, ఆయన కృపకు పాత్రులవ్వండి, నేను వెళ్ళి రామదేవుని వెతికి నా వెంట తీసుకువస్తాను అని చెప్పి బయలుదేరాడు. అలా వెళ్ళగా నారాయణ భట్టుకు ఒక గ్రామం తగిలింది. గ్రామం పొలిమేరలో ఒక ధాన్యపు రాశి ముందు కూర్చుని ఏడుస్తున్న గొల్లవాడు కనిపించాడు. ఇదేమిటయ్యా, ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావని అతన్ని ప్రశ్నించాడు నారాయణ భట్టు. అయ్యా, నేను పుట్టి గుడ్డివాడను, నా చేతికి ఒక కర్ర ఇచ్చి ఈ ధాన్యానికి నన్ను కాపలా ఉంచారు, ఏం చెయ్యడానికి తోచక ఏడుస్తున్నానని చెప్పాడు. అది విన్న నారాయణ భట్టు, సరి నేనొక కథ చెప్తాను విను అని అతనికి రామదేవుని కథను వినిపించాడు. కథ వింటుండగానే గొల్లవానికి కొంచెంగా చూపు కలిగింది, దుఃఖం తొలగిపోయింది. కథలోనే ఇంతటి మహిమ కలిగి ఉంటే వ్రతానికి ఇంకెంతటి మహత్యం ఉంటుందో అని అబ్బురపడి, అయ్యా, నువ్వు ఏ దేవుడివో చెప్పలేదని ప్రశ్నించాడు. ఓయి, నేను నీలాగే మనిషిని, ఇదంతా రామదేవుని కథ మహత్యం అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళగా నారాయణ భట్టుకు అరణ్య మార్గంలో ఒక రాజు విచారంతో తిరుగుతూ కనిపించాడు. కారణం ఏమిటని నారాయణ భట్టు ప్రశ్నించాడు. అయ్యా, నా రాజ్యం శత్రురాజ్యుల పాలయ్యింది, నేను నా భార్య బిడ్డలు అడవుల పాలయ్యాం, ఈ అడవిలో వాళ్ళు తప్పిపోయారని విలపించసాగాడు మహారాజు.